బిగుసుకుపోయిన చేతులు, పసుపు పచ్చగా మారిన గోళ్లను చూసి అమ్మ ఎలాంటి నరకయాతన అనుభవించిందో ఆ కూతురు ఊహించలేకపోయింది. కాని ఇప్పుడు అమ్మ తన స్పృహను పూర్తిగా కోల్పోయింది. ఆ వ్యక్తి సైగ చేయగానే రాక్షసికి దాడి చేయమని ఆజ్ఞ అందినట్లయింది. ఆమె వీపు నుండి భయంకరమైన వానపాముల్లాంటి స్పర్శకాలు బయటకు వచ్చాయి. అవి గాలిలో దెయ్యాల్లా ఊగుతున్నాయి. అది కూతురిపై ప్రాణాంతక దాడి చేయడానికి సిద్ధమవుతుండగా ఆమె తన సర్వశక్తులు కూడదీసుకుని ఒక మాట గట్టిగా అరిచింది, అమ్మా అని. ఆ పిలుపు పొగమంచును చీల్చుకుంటూ వచ్చే వెలుగులా మారింది. ఆ రాక్షసి ఒక్క క్షణం నివ్వెరపోయింది. పాత జ్ఞాపకాలు మెరుపులా మెదడులో కదిలాయి. మానవత్వం మెల్లగా తిరిగి రావడం మొదలైంది. ఎదురుగా నిలబడిన అమ్మాయి తన సొంత కూతురే అని ఆమెకు అర్థమైంది. ఇది చూడగానే ఆ వ్యక్తి ముఖం పాలిపోయింది. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించి వెంటనే కాల్పులు జరపాలని సైనికులను ఆదేశించాడు. మాతృప్రేమ ఒక పర్వతంలా అడ్డుగా నిలబడింది. అమ్మ కూతురి ముందు ఒక రక్షణ గోడలా మారిపోయింది. ఆమె భారీ శరీరం ప్రతి గుండును అడ్డుకుంది. ఆ గుళ్లు మాతృప్రేమతో నిండిన ఆ శరీరాన్ని కనీసం కదిలించలేకపోయాయి. అప్పుడు సైనికులు భారీ ఆయుధాలతో దాడి చేయడం మొదలుపెట్టారు. అమ్మ కళ్లలో భయంకరమైన కోపం నిండిపోయింది. ఆమె ముందుగా తన కూతుర్ని ఎంతో ప్రేమతో సురక్షితమైన ప్రదేశానికి పంపింది. ఆ తర్వాత ప్రతీకారం మొదలైంది. మోసం చేసిన వాళ్ల తలలు ఒక్కొక్కటిగా నేలరాలాయి.